కింద పడిపోయి నవ్వాలి అన్నంత కామెడీ ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ దట్ లాఫ్. ఉంది కామెడీ ఉంది, బట్ ఇట్స్ నాట్ కామెడీ ఫిలిం కదా మనం నవ్వడానికి. మీకు ఎక్కడ కొంచెం కామెడీ కనిపిస్తుంది, అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది. ఆర్య గారు సూపర్ గుడ్, హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగుంది అతని క్యారెక్టర్, అతనికి తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ గా ఉంది. చాలా బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే, చాలా బాగా చేశారు తను కూడా. ఇది పక్కా హిట్ అండి, పక్కా హిట్ ఇది. చిన్న పిల్లలు కూడా చూడొచ్చండి. వైలెన్స్ అంత ఎక్కువ చిన్నపిల్లలు చూడలేనంత వైలెన్స్ అయితే ఉండదు. ఎమోషన్ ఉంది, బేబీ ఎమోషన్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో చూడొచ్చు. చాలా బాగా చేసిందండి తను చాలా బాగా చేశారు. హైలైట్స్ అదే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్, అండ్ శ్రద్ధ కానీ, రుహానీ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ బేబీ ఆ క్యూట్ లిటిల్ బేబీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. లైక్ షీ ఈస్ ద గోల్డ్, షీ ఈస్ ద జెమ్ ఆఫ్ ద ఫిలిం. చాలా బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారిని ఘర్షణలో కూడా చూసాం మాస్ లుక్ లో. చాలా ఇయర్స్ తర్వాత అట్లాంటి ఒక పర్ఫార్మెన్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి మూవీ అండి చూడడానికి. ఒక స్క్రీన్ లో కనిపించాలంటే మూవీకి వెళ్ళొచ్చండి. బాగున్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి, డైరెక్షన్ చాలా డీటెయిలింగ్స్ బాగుంది. ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే ప్రేమలు కదండి, ఆ ప్రేమ మొత్తం థియేటర్ లో కనిపిస్తుంది. కంపల్సరీ మీకు ఆ ఎమోషనల్ టచ్ అన్నది ఉంటది. తిరిగాయండి రాకుండా ఉంటాయా? చాలా బాగుందండి. అవి ఇంకా చెప్పే బాగుందండి. ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే ఒక్కొక్కళ్ళు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరిది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్స్ ఉన్నాయి. సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ, వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్, ఎవ్రీ వన్స్ యాక్ట్ ఈస్ గుడ్. కొత్తగానా మొత్తం కాన్సెప్టే కొత్త అండి. అంటే కొత్త ఒక రేర్ డిసీజ్ గురించి చెప్పడము, లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి, అవి మీకు చెప్తున్నారు. కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి, మీకు ప్రేమలు ఉంటాయి. సంక్రాంతి ఫిలిం అండి, ఆ వైబ్ ఉంది, వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ఆ మాత్రం యాక్షన్ ఉండాలి కదండి. నేను 4.5. కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు వెంకీ గారు. ఎమోషన్స్ అన్ని బాగా కనెక్ట్ అయ్యాయి. అసలు ఆ పాప సీన్స్ అన్ని ఇలా ఇమోషనల్ గా, అంటే సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. సాంగ్స్ అండ్ ఆల్. బీజిఎం ఇస్ నైస్. బీజిఎం అంటే ఓకే ఉంటుంది, కానీ ఎమోషన్స్ అన్ని అవుట్ ఆఫ్ 5 3. సెకండ్ హాఫ్ ఫైటింగ్స్ లాస్ట్లో కొంచెం లాగా అనిపించింది, కానీ ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది, బాగా అసలు వెంకటేష్ చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగా చేస్తారు. అంటే పాపతో ఉన్న సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. అంటే అంతకుముందు కూడా ఇట్లా చేసినట్టున్నారు కదా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఇది స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ ఫైటింగ్స్. కానీ ఎంత సీరియస్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది పిక్చర్. ఎక్కడ బోర్ అన్నది లేదు. సాంగ్స్ చూడాలి, సాంగ్స్ కూడా బాగుంది. పాప క్యారెక్టర్ చాలా బాగా. ఈ అమ్మాయి శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగా. అతను చాలా కామెడీ బాగుంది. వెంకటేష్ గారి కామెడీ లేదు, అతనిదే నవాజ్. అతను ఫైట్స్ ఫుల్. సెకండ్ హాఫ్ అంతా ఫైట్స్. ఆ ఫైట్స్ కూడా చాలా బాగా అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తారు? నాకు తెలిసి నాకంత ఐడియా.